ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. తిరుప్పావైలో ఈవేళ రెండో పాసనం. வயத்துவாழ்வீர்கள் நாம் உன்னம்பாவைக்கு செய்யும் கிரு செய்கள் கேளீரோ பார்க்கடலுள் பயத்து இன்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராழி மையற்றெழுதோம் மலரிட்டு நாம் முளையோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యవారెండు గంధేలో రెంబావాయ్. తిరుప్పావైలో మొదటి పాసనంలో అమ్మ ఈ జీవాత్మ పరమాత్మను చేరాలంటే ఎవరికి అర్హత ఉందో చెప్పింది. ఈ పాసనంలో అర్హత పొందిన తర్వాత వారు ఆచరించేటటువంటి నియమాలను కేలీరో వినండి అని చెప్పి చెబుతుంది. ముందు పాసనంలో స్వామి యొక్క పరతత్వాన్ని చెప్పింది కదా అమ్మ. ఈ పాసనంలో స్వామి యొక్క వ్యూహ రూపాన్ని చెబుతుంది. ఏ రకంగానైతే ఒక రైతు తన పొలాన్ని పండించడం కోసం విత్తనాలు నాటి అది ఎదుగుతున్నంతసేపు దానికి గట్టున కాపలాగా ఉంటాడో, వ్యూహ రూపంలో స్వామి ఈ సృష్టినంతా సృష్టించి పార్కడులు అనగా పాల సముద్రంలో యోగ నిద్రలో ఉండి దీన్ని అంతటినీ కాపాడుతూ ఉంటాడు. అటువంటి పరమాత్మను ఆశ్రయించాలి ఈ జీవాత్మ. దానికి కావాల్సినటువంటి నియమాలేంటో చెప్పుతుంది. ముందు పాసనల్లోనేమో మనకు బాహ్య శుద్ధి, ఈ పాసనల్లోనేమో అంతర్గత శుద్ధి అనగా మన లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు ఫలానా మనకు మంచి తీపి పదార్థం మీదనో మనకు కావలసినటువంటి ఇష్టమైనటువంటి సినిమా మీదకో మనసు పోతుంటే అలా కాదు, మన యొక్క అంతిమ ప్రయత్నం శాశ్వతమైనటువంటి నారాయణ్ణి పొందడమే అని చెప్పి ఆ ఇంద్రియాలు లోపల అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మకు అభిముఖమై అంతర్గత శుద్ధి పొందడమే ఈ పాసనంలో చెప్పింది. ఈ పాసనంలో ఇంకొకటండి, పారతంత్ర్యతను పరాకాష్ఠగా చెప్తుందండి. అంటే మీ దీంట్లో గోపికలు నెయ్యున్నోం పాలున్నోం నాటకాలే నీరాడి మలనట్టు నామ్మడియో, మేము నెయ్యి తీసుకోమండి, పాలు తీసుకోము, కాటిక పెట్టుకోము, పువ్వులు జడను ముడుచుకోము, శిఖను పువ్వులు పెట్టుకోము అంటే అవన్నీ చెయ్యమని కాదు. దీంట్లో చమత్కారం అంటే ఒకరోజు గోకులంలో ఒక గోపిక నా బొట్టు పెట్టుకోకుంటూ ఇవన్నీ పెట్టుకోకుంటూ తిరుగుతుంటే అప్పుడు కృష్ణుడు కనపడి, ఏమమ్మా నువ్వు ఇంత సౌందర్యవంతురాలివి, నువ్వు బొట్టు పెట్టుకోకుంటే ఎలా, పూలు పెట్టుకోకుండా ఎలా అని చెప్పి ఆయన్నే వచ్చి వీరికి అలంకరణ చేసిందట. మిగిలిన గోపికలు కూడా ఆహా మనం స్వతంత్రించి మనం పెట్టుకోవడం కాదయా, మనం పారతంత్ర్యత, మనం ఆయనకు చెందిన వారము, ఆయననే వచ్చి మనల్ని ఉద్ధరించాలని చెప్పేటువంటి పరమ పారతంత్ర్య నిష్ట ఈ పాసనంలో చెబుతుంది. నెయ్యున్నో పాలను అంటే మేము నెయ్యిని స్వీకరించము, పాలను స్వీకరించము, కాటిక పెట్టుకోమంటే మా కొరకు కాదయ్యా, మా సంతోషం కోసం కాదు, పరమాత్మ నీ సంతోషం కోసం పెట్టుకుంటామని చెప్పడం. ఈ దీంట్లో త్రికరణ శుద్ధి, కాయికము, వాచికము, మానసికము. కాయికంగా అంటే మా శరీర వృద్ధి కోసమని నెయ్యిని పాలను తీసుకోమని చెప్పి కాయిక రూపకంలో ఉన్నటువంటి విరోధ స్వరూపాలని దీంట్లో అమ్మ చెబుతుంది. మానసిక రూపకంలో అంటే మేము మా పెద్దలు ఆచరించేటువంటివే మేము ఆచరిస్తాం, వాళ్ళు ఆచరించినటువంటివి మేము ఆచరించము, పూర్వాచార్యులు ఏది చెప్పారో మేము అదే చేస్తాము అని చెప్పి మానసికంగా. వాచికంగా ఏంటంటే అంటే తీక్కురలే చెండ్రోదం, మేము ఇతరులను బాధ పెట్టేటట్టు మాట్లాడము అని చెప్పి కాయిక, వాచిక, మానసికమైనటువంటి త్రికరణ శుద్ధి రూపకంలో మనం పరమాత్మను చేరుదామంటే అహంకారం అడ్డొస్తుందండి. జీవాత్మకు నేను నాది అనేటువంటి అహంకారం అడ్డొస్తుంది. ఈ అహంకారాన్ని శుద్ధి చేయడమే ఈ పాసనంలో అంతర్గత శుద్ధిని అమ్మ చెప్పింది. ఈ రకంగా కేలీరో అని చెప్పి వ్యూహ రూపంలో ఉన్నటువంటి నారాయణమూర్తిని అమ్మ చెప్పి తద్వారా పరతత్వము, వ్యూహరుతత్వం ఉన్నటువంటి పరమాత్మను రెండు పాసురాల్లో చెప్పి మనము విరోధి స్వరూపం, మనను పరమాత్మను చేరడానికి కావలసినటువంటి అహంకారం అనేటువంటి శత్రువులను దూరం చేయడం ఈ పాసురంలో చెప్పింది. జై శ్రీమన్నారాయణ.